చాలా భారీగా తీశారు సినిమాని, అద్భుతంగా చేశారు. శంకర్ గారి డైరెక్షన్ అనేది లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి చాలా హైగా కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఏమన్నా మిస్ అయిన పాయింట్ ఏమన్నా అనిపించింది అక్కడ శంకర్ డైరెక్షన్? మిస్ అయ్యింది లేదండి, ఆయన అనిచిత్రాలని దీంట్లో కూడా సామాజిక అంశం కోసం వచ్చారు, చక్కగా ఉండాలి. అంటే గతంలో శంకర్ గారి చాలా సినిమాలు సామాజిక మాధ్యమం వచ్చినాయి కదా, ఆ రేంజ్ లో ఉందంటారా? జనరేషన్ ఒకే ఒక్కడు లాగా ఉంటుంది అని చాలా మంది చెప్పారు. అన్ప్రెడిక్టబుల్ లేదా అలానే సక్సెస్ ఆఫ్ అన్స్టాపబుల్. ఎన్ని మార్క్స్? ఎంతకి 10కి 80 వచ్చు, 80 వచ్చు. 5కి 3 వచ్చు. ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంది. అంటే ఈ నెగిటివిటీ ఎందుకు ఉంది సార్? ఇప్పుడు బాగా నెగిటివ్ చేస్తున్నారు కదా మూవీని. సినిమాకి నెగిటివ్ ఉంటారు వాళ్ళు కొంతమంది, నెగిటివ్ వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ అందరూ చూడాలి. అంటే ఇది వాంటెడ్ గా చేస్తారు అనుకోవచ్చు సార్ ఇంత మంచి మూవీని? ఏమనుకోవచ్చు, నెగిటివ్ వాళ్ళు ప్రధానికి పట్టుకుంటూ ఉంటారు. మీ క్యారెక్టర్ మీది మీరు అనుకున్నంత లెంత్ చూపించారా మీ క్యారెక్టర్ ని? నేను చేసిన 3 సీన్స్ ఖచ్చితంగా ఉన్నాయి సినిమా. ఓకే, అండ్ మీది ఒక అంటే స్టార్టింగ్ నుంచి ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చి ఇప్పుడు దాంట్లో మొత్తం అంతా కంప్లీట్ మీరు ఇచ్చిన క్యారెక్టర్ జస్టిఫికేషన్ అయింది అంటారు. అండ్ అబౌట్ మూవీ మీరు మొత్తం అంతా కూడా చూసారు కదా, మీ క్యారెక్టర్ కాకుండా మూవీ అంతా చూసారు కదా, మీ రివ్యూ ఏంటంటారు? సినిమా చాలా బాగుందండి, తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అండి. ఓకే, అండ్ రామ్ చరణ్ గారితో ఆన్ సెట్స్ మీ కెమిస్ట్రీ అట్టర్ ఎలా? కెమిస్ట్రీ ఎప్పుడు సక్సెస్ఫుల్, చాలా బాగా ఆయన 6 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద రంగస్థలం చేసి ఆయన వచ్చాను నా దగ్గరగా. బట్ కాంబినేషన్ లో కూడా ఉన్నాయి సినిమాలో, నేను అదే రామ్ చరణ్ గారు. ఓకే, అండ్ రామ్ అర్థమైందన్న ఈ సినిమా ఏ లెవెల్ బాక్స్ ఆఫీస్ హంటి చేస్తుందో ఫస్ట్ సీన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అర్థమైపోయింది. ఒక గుడ్ మెసేజ్ అన్న మన శంకర్ సినిమాల్లో మనం ఎక్కువగా ఆశించేది ఏంటన్న పొలిటికల్ మెసేజ్. ఇప్పుడు వరకు ఏ ఇండియన్ పాలిటిక్స్ లో ఏ ఇండియన్ సినిమాలో ఇలాంటి మెసేజ్ ఇవ్వలేదన్న. అంటే డబ్బు లేని రాజకీయం చూపించారన్న. అంటే ఒక ప్యూర్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్, నిజాయితీ పరుడు సామాజిక పరుడు ఎలక్షన్ లోకి వెళ్తే ఏ విధంగా పొలిటికల్ చీడపురుగు అనేది ఆ నిజాయితీని ఎలా చంపేస్తుంది, అతను కూడా రాజకీయ నాయకుడిగా ఒక క్యారెక్టర్ పోగొట్టుకొని రాజకీయంలో ఎలా కలిసిపోతాడనేది కళ్ళకు కట్టి నుంచి చూపించారన్న. రాజకీయంలో ఉండాలంటే నిజాయితీ ఎలా ఉండాలి అనేది చూపించారన్న. అన్న ఫస్ట్ ఫైట్ అయితే అసలు సీట్లో కూర్చోలేదన్న. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అన్న. అంటే ఇంటర్వెల్